వివరాల్లోకి వెళ్తే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను చంద్రబాబుకి అప్పగించారు. అలాగే ఎమ్మెల్యే కోటాలో లోకేష్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని పొలిట్ బ్యూరో కోరింది. ఎమ్మెల్సీ అభ్యర్థులను రేపు మధ్యాహ్నం ప్రకటించనున్నారు. ఇక 2.5 ఏళ్లలో సాధించిన విజయాలను చర్చించిన పొలిట్ బ్యూరో నిరుద్యోగ భృతి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. 10 లక్షల ఇల్లు పేదలకు నిర్మించి ఇవ్వాలనేది మరి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు పాలిట్ బ్యూరో తన ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు 2019 నాటికి మరి 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అట్లాగే పెన్షన్లు 1,115 రూపాయలు ఇస్తున్న సామాజిక భద్రతా పెన్షన్లు మరి ఎక్కడా లేని విధంగా పూర్తిగా ₹1 ఎక్కడ అవినీతికి తావలేని విధంగా ఈరోజు మరి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే రైతుల రుణమాఫీకి సంబంధించి 24,000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినా ఎక్కడా అవినీతికి తావలేకోకుండా పూర్తి పారదర్శకంగా జవాబుదారీతనంగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పోలిట్ బ్యూరోలో చాలా సుదీర్ఘమైన అన్ని అంశాల మీద 17 అంశాల మీద చర్చించుకున్నాం. అల్టిమేట్గా ఎల్లుండి లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ ఎమ్మెల్సీలు లోకల్ బాడీస్, దానికి మేమందరం కలిసి బాబు గారితో కొంత చర్చించిన తర్వాత ఫైనల్ డెసిషన్ అంతిమంగా జాతీయ పార్టీ అధ్యక్షుడికి వదిలిపెట్టాం. ఈరోజు నైట్ లోపల స్థానిక సంస్థలు కానివ్వండి, మళ్ళీ 1-2 రోజుల్లో ఎమ్మెల్యే కోటాలో కానివ్వండి అభ్యర్థుల ఎంపిక ప్రకటించడం జరుగుతుంది. లోకేష్ గారికి ఎమ్మెల్సీగా వస్తున్నారు. లోకేష్ గారు శాసన మండలిలోకి ప్రవేశిస్తున్నారు. అమెరికాలో